అంబటి రాంబాబు గారు మాట్లాడడంలో ఉండేటువంటి నిజంగా చంద్రబాబు నాయుడు గారిని వాడు అని కానీ చంద్రబాబు నాయుడే కానీ ఉంటే నిజంగా ఖండిస్తున్నాను. అది తప్పు. ఫస్ట్ నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని వాడు అనడం తప్పే. కానీ ఈ రోజు డిబేట్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మూకమ్ముడిగా సమూహంగా ఈ యొక్క దీన్ని కుక్కలుగా పోల్చడం విజయశేఖర రెడ్డికి దగ్గునంటున్నాం. ఇది అధర్మం అంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉండేటువంటి ఏకైకమైనటువంటి ఒక గర్వం, ఇది అధికార గర్వం. మేము ఒకటే చెప్తున్నాం సార్, అంబటి రాంబాబు గారి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒకటే ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగేటువంటి దుశ్చర్యలు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగేటువంటి అవినీతి అక్రమాలు, దందాలు, దోపిడీలు, దాస్తికాలు, ఈ యొక్క రాక్షస పాలన గురించి ఆయన ప్రస్తావించాడే కానీ చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా మేము ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం మా పార్టీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ లేదు. మీరు ఒకటే చెప్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ పాలనని 2024లో ఎటువంటి ఫందాలు స్టార్ట్ చేశాడు, ఏమి హామీలు స్టార్ట్ చేశాడు, ప్రజలకు ఎటువంటి హామీలతో ముందుకెళ్ళి స్టార్ట్ చేశాడు అనేటువంటిది మనం ఫస్ట్ విచారించుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఆయన? సూపర్ 6 హామీలు ఇచ్చాడు. సూపర్ 6 హామీల్లో కనీసం ఒక్క హామీలైనా సరే ఆయన పరిపూర్ణంగా నిర్వహించాడా? ఎట్టి పరిస్థితుల్లో పరిపూర్ణంగా నిర్వహించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు విద్యా కానుక అనేటువంటి ఒక కానుక ఏది విద్యార్థులకి స్టార్ట్ అయింది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ విద్యాకానికి విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు, కావాల్సినటువంటి బ్యాగ్స్, కావాల్సినటువంటి ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళకి సిగ్గు లేకుండా ఇవ్వకుండా దాన్ని ఎత్తి ఎక్కడో జరిగేటువంటి యుద్ధం మీద పెట్టి ఈరోజు పాపం గడిపినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి పరిస్థితి, ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేతులు ఎత్తేసి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆ రోజు అతి భయంకరమైనటువంటి ఒక COVID-19 అనేటువంటి ఒక మహమ్మారి, ఒక తల్లి బిడ్డ, భార్య భర్త, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, కుటుంబ సభ్యులు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి, ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి, ఇంట్లో తండ్రి చనిపోయినా కానీ బిడ్డలు ఆ శవాన్ని చూడలేనటువంటి పరిస్థితి. ఇటువంటి ఒక భయంకరమైన మహమ్మారి వచ్చినా కానీ ఆ మహమ్మారి చాటు చెప్పకుండా, ఆ మహమ్మారిని సాకుగా చెప్పకుండా, చంద్రబాబు నాయుడు మాదిరి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా 99% పూర్తిగా అమలు పరిచినటువంటి. ఏం సార్ మీరు 99% అంటారు? కాదు సార్, మీరు మాట్లాడితే 99% అంటారు. మీరు ఏమి నవరత్నాలు చేసినా కూడా 99%, ఆ 101%లోనే అసలే వదిలేశారు. మీరు ప్రధానంగా ఒకటి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, దాన్ని మీరు వదిలేశారు. ఒకటి మీరు 99% అంటారు కానీ ఇంపార్టెంట్ వదిలేశారు. ఉన్నటువంటి ఒకటి ఉంటాయి సార్. మేము చిత్తశుద్ధిగా మద్యాన్ని నియంత్రించాలనేటువంటి ఉద్దేశంతో జగన్ మీరు నియంత్రిస్తాం అలా నిషేధిస్తాం అన్నారు. అదే నిషేధిస్తాం, దశల వారీగా నిషేధిస్తాం. అది దాంట్లో వచ్చినటువంటి ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నుకట్టుగా వైఎస్ఆర్ కదా. ఐదేళ్లలో మీరు దశల వారి ఒక్కసారి సార్ 5 ఏళ్లలో మీరు దశల వారీగా అన్ని చేస్తున్నప్పుడు మరి వాళ్ళు కూడా ఇచ్చిన హామీల్లో 4 చేశారు. అవును, 2 ఏళ్లే కదా సార్ అయింది. మీరు ఇంకా కళ్ళు మూసుకుని 3 అంటున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయింది. టైం పరంగా 2 సంవత్సరాలే, కానీ బడ్జెట్ పరంగా 3వ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బడ్జెట్ కూడా అప్రూవ్ అయిపోయింది. 3వ బడ్జెట్ లో కూడా ఈ రోజు ఈ నిరుద్యోగ వృద్ధికి కానీ లేకుంటే ఆడపిల్ల నిధికి కానీ ఇటువంటి ఊసే లేదు, ఒక్క పైసా కూడా విధించాల. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు పాలన అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే బడ్జెట్ పరంగా అందులో 3 సంవత్సరాలు కూడా ఇటువంటి ఏ కార్యక్రమాలు సూపర్ 6 కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మీటింగ్స్ లో ఎప్పుడు చూసినా కానీ నేను సంపద సృష్టిస్తా అన్నాడు. ఇంకోటి అమరావతి వస్తే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నాడు. అంటే సంపద సృష్టిస్తా, సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టులు అనేటువంటివి ఏం మాట్లాడాలి? ఈ సంపద సృష్టి అంటే ఎక్కడ? ఈ రోజు 3,65,000 కోట్లు దాటింది ఆ రాష్ట్ర అప్పు. బడ్జెట్ అప్పులు కానీ, బడ్జెట్ ఏతర అప్పులు కానీ, అమరావతి అప్పులు కానీ 3,65,000 కోట్ల రూపాయలు సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు అమరావతిని మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. టెక్నికల్ ఇష్యూ మళ్ళీ ఇస్తాను మీకు. మీ వాయిస్ స్లోగా వినబడుతుంది. ఎస్, మీరేమంటారు విజయశేఖర్ రెడ్డి గారు? సార్ ఆయన చిత్తశుద్ధితో అంట జగన్మోహన్ రెడ్డి గారంట ఆయన మద్యపాన నిషేధాన్ని అమలు చేశారంట. చెవులో పూలు కనబెడితే చెప్పండి, లేదంటే పెట్టుకోమంటే పెట్టుకుంటా చెవులు పూలు. ఏంది సార్ మద్య నిషేధం చేస్తామనే ముసుగులో ఏ రకంగా వీళ్ళు రేట్లు పెంచారు, ఏ రకంగా నకిలీ బ్రాండ్ తెచ్చారు, ఏ రకంగా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టాన్ని పక్కన పెట్టి మాన్యువల్ సిస్టాన్ని తెచ్చారు, ఏ రకంగా డబ్బుల ట్రాన్సాక్షన్స్ పెట్టి ఎక్కడా కూడా ఈ స్కామ్ దొరకకుండా, ఎక్కడా లెక్కలు దొరకకుండా, అసలు ఎంత మద్యం అమ్మామో ఈ రాష్ట్రంలో అనే లెక్కలే లేకుండా
పూర్తిగా దాని మీద డేటానంతా సర్వనాశనం చేసి వీరు ఏదైతే డబ్బులు గవర్నమెంట్ కట్టారో అది మాత్రమే సేల్స్ అయ్యాయి, అది మాత్రమే అమ్మకాలు జరిగాయని చెప్పే విధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కన్సాలిడేట్ అకౌంట్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే గవర్నమెంట్ కు దాంట్లో యాడ్ చేయాలి. అట్లాంటిది దాని పక్కన పెట్టి ఒక పర్సనల్ అకౌంట్ పెట్టారు, పీడీ అకౌంట్ క్రియేట్ చేశారు. దాంట్లో 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడు వీళ్ళకి బుద్ధి పుట్టి ఎప్పుడు డబ్బు మిగిలితే వీళ్ళు తిరంగా మిగిలింది ఏదైనా డబ్బు మిగిలితే ఆ డబ్బును ఆ పీడీ అకౌంట్ లో జమ చేసేవాళ్ళు. ఆఖరికి ఆ సంవత్సరాంతానికి వీళ్ళు ఎంతైతే డబ్బు చూపించాలన్నా గవర్నమెంట్ పరంగా ఆదాయమో అది చూపించేవాళ్ళు. ఇంత దారుణంగా ఉగాండా, నైజీరియాలో కూడా ఇంత దారుణమైన గవర్నమెంట్ అయితే ఉండదు సార్. నేను ఈ రాష్ట్రంలో సార్ ఏ వ్యక్తితో డిబేట్ చేయడానికి చెప్తాం ఈ విషయం మీద. సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఇంత నీచంగా దారుణంగా ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి ఉండడు. ఒక జగన్మోహన్కే సాధ్యము. ఇదంతా పులివెందలలో వాళ్ళు నడిపే రాజకీయాలు, వాళ్ళ నేర సామ్రాజ్యము, అవినీతి రాజకీయాలతోనే ఆ వారసత్వంగానే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ దాని బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ సార్ నేను కాదు వాళ్ళు అనింది కుక్కల కన్నా హీనమని. వాళ్ళ చెల్లెలే మాట్లాడింది, కుక్కలు బాధపడతాయండి వీళ్ళని తిడితే అని మాట్లాడింది ఆమె. ముందు ఆమె కాదు చెప్పమన్న మధుసూదన్ రెడ్డి గారిని. సార్ మా నాయకుడిని మాడినప్పుడు మేము ఏమైనా మాడతాం. రెండోసారి అప్పుల గురించి మాడతాం సార్. సార్ అప్పుల గురించి ఇప్పటికి 133 సార్లు నేనే పబ్లిక్ డిబేట్స్ లో చెప్పా సార్. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ అధికారం దిగిపోయే నాటికి 2,50,000 కోట్ల ఉన్న అప్పు మీరు 2024లో దిగిపోయే నాటికి బడ్జెటరీ అప్పు మాత్రమే 5,50,000 కోట్లు నింది. మీరు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ద్వారా తెచ్చిన అప్పు 2,40,000 కోట్లు. అట్లాగే సార్ మీరు పే చేయాల్సిన వెండర్ బిల్స్ కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ బిల్లు కావచ్చు, పెండింగ్ లో ఉన్న బిల్లులు మాత్రమే 1,30,000